హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోలో కనిపిస్తున్నాను కదా, ఏం చేద్దాం, టైం లేక అట్లా అయిపోతుందంతే. బై ది వే, నేను ఏం వీడియో చేస్తున్నాను మీకు తెలుసు కదా, అదే తమ్నెల్లో చూసి ఉంటారు కదా. ఏం చేద్దాం, ఎప్పుడు చూసినా ట్రెండ్ అయిపోయిన రీల్స్ చేస్తాను. మమ్మీతో తిట్లు తినంది ఒక్క రీల్ కూడా చేయను అనమాట నేను. మమ్మీ అంటది అసలు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు మరి అలా చేయడం ఎందుకు అవుతుంది కానీ మమ్మీకి ఏం తెలుసు పాపం మనం ఎంత బిజీగా ఉంటామో ఏం చేస్తామో అని చెప్పేసి. బై ది వే, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దిస్ ఈస్ శ్రీజ అండ్ దిస్ ఈస్ మై ఛానల్ శ్రీజ రెడ్డి ఆఫీషియల్. నేను చేయబోయే వీడియో అవుట్పుట్ ఇది. చూసారు కదా, ఈ ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అన్న పెడతా, లేదా నా ఛానల్కి విజిట్ అయ్యి అక్కడ కూడా మీరు చూడొచ్చు. నేను ఈ వీడియోకి ఎంత కష్టపడతాను, ఎలా రెడీ అవుతాను, ఏం చేస్తాను, అవుట్పుట్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఏమీ తెలీదు. సరే ఇక రెడీ అయిపోయి ఫస్ట్ అయితే రెడీ అవ్వడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ పారాణితో స్టార్ట్ చేద్దాం. ఇదైతే నా ఇంట్లోనే ఉందన్నమాట, పాతది, దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. అండ్ ఇది నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆ వీడియో వాయిస్ అనేది చాలా లో ఉంది. ముందే నా వాయిస్ చాలా లో, ఇంక ఇందులో చాలా లో ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం రెడీ అవ్వడం. యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ అయితే చేశాను కానీ మొత్తం చేయికి వాటికి అయితే అంటేసింది. అట్లుంటుంది మన పని అన్నమాట. ఇంకా దాంతో అయితే పెట్టేసుకుందాం. దీన్ని ఏమంటారంటే అది ఇయర్ బడ్తో అయితే పెట్టడం స్టార్ట్ చేసేసాను. ఇక భయంతోనే పెడుతున్నాను, ఎందుకంటే అది పాతదనమాట. సో అది కలర్ ఇస్తుందా లేదా, లేదంటే మనకి కెమికల్ రియాక్షన్స్ అవుతాయని చెప్పేసి కొంచెం భయం అయితే అయింది. సరే చూద్దాం, అంతా అమ్మవారే తీసుకుంటుందని చెప్పేసి ఈ హ్యాండ్ పెట్టడం స్టార్ట్ చేసేసాను. అది కంప్లీట్ చేయాలి. నార్మల్గా అందరు ఏమనుకుంటారంటే వీళ్ళది ఏముంది, ఒక 1 minute వీడియో చేసి పోస్ట్ చేసేస్తారు, అంతే అయిపోయిందట అని అనుకుంటారు. కాకపోతే అది చాలా కష్టం. చూస్తారు కదా, మీరే చూడండి నేను ఎంత కష్టపడి రెడీ అవుతున్నా, ఏమేమి చేస్తున్నా అని చెప్పేసి. ఏది సింగిల్ టేక్లో అయితే అయిపోదు, కానీ ఈ వీడియోకి ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. సింగిల్ టేక్లో చేద్దామని చెప్పేసి చూడాలి ఏమవుతుందో ఏంటిదో అని చెప్పేసి. సరే నేనైతే కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ అయితే చూసారు ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఇది నా ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సేమ్ ఇలానే హ్యాండ్ కూడా పెట్టాలి. అండ్ ఇప్పుడే అసలైన బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఇంతసేపు అయితే నార్మల్గా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టడం అది కామన్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి పెట్టాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా కూడా అది చక్కగా వస్తలేదు, లైక్ ఆ షేప్ కూడా వస్తలేదు. ఇంకొంచెం కష్టపడితే కష్టం పగోడికి కూడా రావద్దు గైస్, అట్లుంది అనమాట. చూడండి, అది షేప్ కూడా రాలేదు, ఏదో షేప్ వస్తుంది, సర్కిల్ షేపే లేదు. ఇంకొంచెం దాన్ని అడ్జస్ట్ చేస్తే సర్కిల్ షేప్ అయితే వచ్చింది. ఇవాళ పెట్టడం స్టార్ట్ చేసేసాను. అందరూ 60-70 ఏళ్ళకి సాధించాను, నేను ఈ 20 ఏళ్ళకి సాధించిన అనమాట. వణుకుడు రోగం అనమాట, వణుకుతా ఉన్నాయి చేతులు. ఫైనల్ అయితే కంప్లీట్. చూడండి కంప్లీట్ చేసి ఎంత క్యూట్, ఎంత బాగుంది. మనల్ని మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి కదా, ఎవరో చేస్తారని చెప్పేసి అయితే వెయిట్ చేయొద్దు కదా. అందుకే నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా అలా మొత్తం ఫింగర్స్కి కూడా పారాన్ని పెట్టేసుకున్నాను. నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంటుంది మీ అందరికీ అలా వెలుగుతుందో, ఎందుకంటే అది చాలా మంచిగా వచ్చిందనమాట, పర్ఫెక్ట్గా వచ్చింది. అది చూడండి ఎంత నీట్గా అండ్ క్లీన్గా వచ్చిందో. ఈ 2 హ్యాండ్స్ చూపిస్తాను మీకు, చూడండి ఎంత బాగుంది కదా, ఎంత రెడ్గా ఎంత మంచిగా కనిపిస్తుంది హ్యాండ్స్కి. ఇంకా నేను ఈ పారాని పెట్టుకున్నంత లోపట్లో మా డాడీ యాపాకులు తెచ్చిండనమాట. లైక్ నేను డాడీ నాకు ఈ వీడియో చేస్తున్నాను నేను, నాకు ఇది యాపాకులు కావాలి అని అంటే ఎమ్మటే వెళ్ళి తీసుకొని వచ్చాడనమాట. ఐఎమ్ సో లక్కీ, ఎందుకంటే ఎప్పుడైనా నేను ఏదైనా వీడియో రీల్ ఏది చేయాలనుకున్నా డాడీ నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే ఎమ్మటే తీసుకొని వస్తాడు. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. ఇంకా అనుకుంటున్నాను, అయ్యో ఆ పార అనేది నా ఫేస్కి అంటుతుంది, నేను తప్పు వేసాను అసలు ఫస్ట్ పారాని పెట్టుకొని.
తెలియక ఏదో చేస్తున్నాను వీడియో కోసం అని చెప్పేసి. కాకపోతే చూడండి భయపడుకుంటే ఎట్లయితే రాసుకున్నానో మొత్తం ఫేస్కి రెడ్ అయిపోయింది, అంటుకుంది. నా ఎక్స్ప్రెషన్లోనే అర్థమవుతుంది. ఇక చూడండి ఎంత ఘోరంగా రాసుకున్నానంటే విచిత్రంగా నన్ను చూసి నాకే నవ్వు వస్తుంది. ఆడ అలా రబ్ చేసుకుంటున్నా నేను, ఎట్లా అంటే కోతి గోక్కుంటుంది చూసారా అలా అన్నమాట. ఇక మొత్తం అయితే రబ్ చేసేసుకున్నాను. నాకు ఎందుకో ఈ వీడియో లాంగ్ అవుతుంది అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తా వీలైనంత షార్ట్గా తీయడానికి అని చెప్పేసి. ఫైనల్గా అయితే మొత్తం చూసుకొని చూడండి ఎంత బాగుందో. నాకు 10-9 ఇదే అనమాట స్పెషల్ అనమాట మన వీడియోలో. ఎందుకంటే పసుపు అమ్మవారికి చాలా ఇష్టం కదా, అండ్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. సో అట్లనే నేను కూడా ఫేస్కి రాసుకుందాం అనుకుంటున్నా అదంతా. ఎందుకంటే అంత బ్రైట్గా అంత మంచిగా కనిపించడానికి అమ్మవారు ఎంత బాగుంటుందో చూస్తారు కదా మీరు కూడా. అంటే నేను అమ్మవారితో ఏం పోల్చుకుంటలేను, లైక్ అమ్మవారు బ్రైట్గా కనిపిస్తుంది, అంత మంచిగా కనిపిస్తారు కదా పసుపు రాసుకుంటే. సో అట్లా అని చెప్పేసి ఆమె వీడియో చేస్తున్నా కాబట్టి అమ్మవారిది నేను కూడా అట్లా రాసుకుందామని అనుకుంటున్నా. సో మొత్తం అప్లై చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసా, కొన్ని వాటర్ వేసుకొని. రాసుకున్నప్పుడు ఏం లేదు, రాసుకున్న తర్వాతనే చుక్కలు కనిపించింది. ఇంకా నేను అది రాసేసుకొని శారీ కట్టుకొని అయితే వచ్చి, అంటే నేనేం కట్టుకోలేదు, మా మమ్మీ కడుతుంది, ఇంకా అయిపోలేదు. ఇలా నేను చేసిన కానీ పెంటనే అవుతున్నాయి. ఫస్ట్ పారాన్ని పెట్టుకోవడం అదొక పెద్ద మిస్టేక్, తర్వాత పసుపు రాసుకోవడం. రెడీ అయినాక పసుపు రాసుకోవాలంటే మా మమ్మీ అయితే తిడుతుంది ఇప్పుడు నన్ను. ఏం చేయాలో ఏమో అన్ని ఫ్లాప్, ఎందుకంటే వీడియో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఫేస్ అయితే మండుతుంది నాకు, ఎందుకో తెలియదు, కెమికల్ వల్లనేమో. అమ్మయ్య శారీ కట్టడం అయిపోయిందిరా అనుకున్నంతసేపు పట్టలేదు. మళ్ళీ మా అమ్మ వచ్చి నాకు మొత్తం చదువుతా ఉంది. అది ఎప్పుడైపోతుందో అర్థం కాదు, ఊకే వచ్చి చదువుతా ఉంది ఆ శారీ. ఏమో కానీ మా అమ్మ చదవడమే సరిపోతుంది, మొత్తం ఫినిషులు పెట్టి అవి చేసి ఇవి చేసి నాకేమో వండిపోతుంది అసలు ఫుల్గా మండుతున్నట్టుంది. అంటే ఇది ఆర్గానిక్ పసుపు కాదు, బయట ప్యాకెట్ పసుపు ఉంటుంది కదా అదనమాట. ఇంట్లో ఆర్గానిక్ పసుపు ఉంది, అందుకే మమ్మీ తిడుతుంది ఆ పసుపు ఉన్నాక ఇది ఎందుకు రాసుకున్నావు, ఇందులో కెమికల్స్ ఉంటాయి అది ఇది అని చెప్పేసి. ఇంకా నేనైతే ఫేస్కి రెడీ అవుతా, అంటే ఇంకేం రెడీ అవుతావు అని చెప్పేసి అనుకోకండి, జస్ట్ బొట్టు కమ్మలు అవి అయితే పెట్టేసుకుంటాను అంతే, అంతకుమించి ఏముండదు రెడీ అవ్వడం. ఇంకా ఫస్ట్ మా ఇంట్లో అయితే తిలకం ఉంది, ఆ తిలకం అయితే పెట్టేసుకుంటా. అంటే మనకి పెట్టుకోవడం రాదు తీయండి, మా మమ్మీ పెడుతుంది. అది పెట్టమంటే మా మమ్మీ ఏదో గీస్తుంది, ఏదో మ్యాపులు గీస్తుంది, పక్క నుంచేమో మళ్ళీ కిబాబు అల్లరి చేస్తున్నాడు, చూపి చూడు ఇటు చూడు అని చెప్పేసి నవ్వుతున్నాడు అనమాట. ఇంకా మమ్మీ అప్పట్లో సెట్ చేసేసింది దాన్ని రౌండ్గా. చూడండి ఎలా ఉన్నాను, భయపడకండి ప్లీజ్ నన్ను చూసి. నేను అదే చెప్తున్నా మా మమ్మీకి, మమ్మీ భయపడతారేమో అని చెప్పేసి, అండ్ అది కరెక్ట్గా రాలేదని చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం కరెక్ట్గా వచ్చింది. కాంచనాలు ఉన్నాను భయపడతారేమో మమ్మీ అని చెప్పేసి అంటుంది. మా మమ్మీ ఏం లేదు బాగానే ఉన్నావు అని అంటుంది, నేనేమో ఏం బాగుండడమో ఏమో అని చెప్పేసి అంటున్నాను. ఇంకా బొట్టు అయిపోగానే హెయిర్ స్టైల్గా వెళ్ళిపోయినా, హెయిర్ స్టైల్ మాత్రం నార్మల్గానే వేసుకున్నా, జస్ట్ ఒక క్లిప్ పెట్టేసుకున్నా. ఇంకా అది అయిపోగానే గాజులు వేసుకున్నా, ఎప్పుడు గాజులు వేసుకొని ముఖం నాది. ఇప్పుడేమో అమ్మవారు అంటే అమ్మవారు సాంగ్ చేస్తున్నా కదా మంచిగా ఉంటాయి హ్యాండీకి అని చెప్పేసి ఇక ఇంట్లో ఉన్న గాజులతో అయితే అడ్జస్ట్ అయిపోయాను నేను. చూడండి మీ బ్యాంగిల్ తీసుకున్న ఫస్ట్ టైం బాగుందా చెప్పండి. ఇంకా కమ్మలు అయితే సెట్ చేసి ఇస్తుంది మా మమ్మీ. ఇంకా నేను కమ్మలు పెట్టేసుకుంటున్నా, అవి అయిపోగానే ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటున్నా. ఇప్పుడు అలవాటు లేని పనులన్నీ వీడియో కోసం అయితే చేస్తున్నాను నేను, లైక్ అంటే ఆ వీడియో బాగా రావాలి అని చెప్పేసి అనమాట. ఇంకొక సింపుల్ చైన్తో అయితే అయిపోయింది ఇంకా నా రెడీ. ఇంకా మా మమ్మీ ముక్కు పుడక పెడుతుంది, నా ఫస్ట్ టైం అనమాట, ఇప్పటివరకు నేను ఒక్కసారి పెట్టుకోలే, అది నార్మల్దే బయట ఉన్నది. చూడండి నాకు కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. ఇంకా మా మమ్మీ ఏమో అది ఇంకా లోపలికి పోవాలని చెప్పేసి అంటుంది, నాకేమో వాటర్ వస్తున్నాయి, నాకు ఎట్లెట్లనో అవుతుంది లోపల. కానీ మా మమ్మీ ఏమో వింటలేదు, నీకు వీడియో కావాలా వద్దా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను. సరే అని చెప్పేసి కొంచెం ఓపిక పట్టి అయితే పెట్టేసుకున్నా. ఎలా ఉన్నా చెప్పండి, చూడండి వాటర్ ఎలా వచ్చేసా ఎయిట్ చేసాను నేను. పెట్టుకోవడమే గొప్ప అంటే మా మమ్మీ రాంగ్ సైడ్ పెట్టినానేమో అని అంటుంది, మళ్ళీ పెట్టాలంటే అమ్మ దండం అని చెప్పేసి అంటున్నాను. ఇంకా లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నాను. లిప్స్టిక్ పెట్టుకున్నాక ఎందుకు నాకు అరుంధతి మూవీలో అనుష్కలాగా కనిపిస్తున్నాను, నాకు ఎందుకో. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? నాకు ఎగ్జాక్ట్గా అట్లనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి.
యాక్చువల్గా ఈరోజు నేను మా మమ్మీ హెల్ప్ తీసుకోకుండా మొత్తం నేనే రెడీ అవుదాం అనుకున్నా, కానీ మొత్తం పెంట ఫ్లాప్లు అయినాయి అనమాట. పక్కన మా మమ్మీ సెటిల్ వేసింది, నేను చేయలేదు కాబట్టి నీ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి అని చెప్పేసి. అయితే ఇక అంతే కదా మమ్మీ, నువ్వు ఎట్లా చెప్తే అట్లా అని చెప్పేసి నేను తల ఊపేసాను. ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక ఇప్పటికీ చాలా టైం అయిందనమాట. నేను 2 o'clock నుంచి రెడీ అవుతుంటే ఇప్పుడు 3 అవుతుంది. చూసారా, 3 అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయాలి, లేదంటే ఇంకా అయినట్టు. నేను ఈ వీడియోకి పడ్డంత కష్టం ఇంకే వీడియోకి పడలేదు. ఇంకా లేట్ అవుతుంది, లెట్స్ గో. గైస్ ఇప్పుడైతే పైకి వచ్చేసినాం రీల్ చేయడానికి, ఇక చేయాలి. ఇప్పుడైతే నేను వీడియో షార్ట్ కోసం అని చెప్పేసి ఈ ఫోన్లో తీస్తాను కాబట్టి ఈ ఫోన్లో బ్లాగ్ అనేది రికార్డ్ చేస్తాను. చూద్దాం ఎట్లా వస్తుందా. అండ్ బయట వేరు చూస్తున్నారా ఏంటని, ఇది మా డాడీది, తీసుకున్నాను రీల్ కోసం అని చెప్పేసి. చల్లే లెట్స్ గో. నేను మా మమ్మీని వీడియో తీ మమ్మీ అని అంటే మా మమ్మీ సెల్ఫీ ఆన్ చేసుకొని వీడియో తీస్తుంది అనమాట. అయినా ఎంతైనా ఇన్నోసెంట్ మమ్మీస్ మన జనరేషన్ కదా, లాస్ట్ జనరేషన్. ఇంకా నా టేక్లు అయితే స్టార్ట్ అయినాయి. అట్లా 1, 2, 3 అట్లా ఎన్నెన్నో అయినాయి. అంటే కొన్ని దాంట్లో ఎక్స్ప్రెషన్స్ లేవు, కొన్ని దాంట్లోనేమో జోష్ లేదు, ఒక్కొక్కసారి ఏమో లిప్ మూమెంట్ లేదు, ఒక దగ్గరనేమో సాంగ్ ఆగిపోయింది, రిపీటెడ్ మోడ్లో వస్తుంది, ఒకసారి లిక్కి అడ్డం వచ్చిండు, అట్లా మొత్తం డిస్ట్రాక్షన్స్ అయిపోయినాయి. ఒక్కొక్కసారి కొన్నిసార్లు నేనే కరెక్ట్గా చేయలేదు, మిస్ అయినా కొన్ని, ఒక దగ్గర ఒకటి అని చెప్పేసి చేశాను అనమాట. చూసేయండి. ఓకే శ్రీజ, చూసారా ఎన్ని టేక్స్ పడ్డాయో. చెప్పానుగా ఇట్స్ నాట్ ఈజీ అని చెప్పేసి రీల్స్ కానీ షార్ట్స్ కానీ చేయడం. ఇంకా చేయడం అయితే అయిపోయింది. ఇది కిందకి వెళ్దామంటే మా మమ్మీ ఇంకో సాంగ్ ఉంది, నువ్వు ఎట్లాగో రెడీ అయినావు కదా, ఈ ఒక్క సాంగ్ కూడా చేసి వైరల్ అయింది కదా అని చెప్పేసి అన్నదనమాట. సరే ఇలా చేద్దాం, నీ కోరిక ఎందుకు కాదు అని చెప్పేసి సరే అని చెప్పాను. ఇంకా చూడాలి అది ఎన్ని టేకులు పడతాయో ఏమో. సాంగ్ అయితే గెస్ చేయండి మీరు చూసి. ఫైనల్గా ఇది గైస్ నా అవతారం. కిందకు వచ్చినాక నేను ఇలా ఉన్న రీల్స్ అని చేసాక ఇంక ఈ దారుమైన ఫేస్ మీకు ఇంకెక్కువసేపు చూపించలేను, కానీ ఫ్రెష్ అయినాక చూపిస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అయినాక ఇట్లున్నా. లిప్స్టిక్ ఎంత తుడుచుకున్నా పోతలేదు గైస్, అది గట్టిగా ఉన్నట్టుంది. నాకు అసలే అలవాట్లేని అన్నీ ఇప్పుడు ట్రై చేసాను కదా, అందుకే అట్లుంది. నాకు ఎందుకో నచ్చదు. నాకు కావాలంటే నేను ఫిల్టర్స్ యూజ్ చేస్తాను, కానీ ఇట్లా మేకప్ అవన్నీ వేసుకోను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్గా మీకే. అండ్ సీ యూ, టాటా, బాయ్ బాయ్, అండ్ లవ్ యూ ఆల్.